బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న సీఎం వ్యాఖ్యలు పూర్తిగా నీటి మీద రాతలేనని గవర్నర్ తీర్పుతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వదని రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. గతంలో అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానన్న సీఎం బీఆర్ఎస్ నేతల అవినీతిని 2 ఏళ్లుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని మీద చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ చేయరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరూ. ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా.